ఐనవోలుకు పోటెత్తి భక్తులతో అక్కడ జాతర కలర్ఫుల్ గా మారింది. తమను సల్లంగా చూడాలని స్వామివారిని మొక్కుకుంటున్నారు. ఆలయం చుట్టూ ఎటు చూసినా డప్పు చప్పుళ్లు, డమరుక మూతలతో మారుమోగుతోంది. ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని ఐలోని మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు దైవ దర్శనానికి అనుమతి ఇవ్వడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంతం భక్తజనంతో నిండిపోయింది. కొందరు భక్తులు గజ్జెల లాగులు ధరించి చేతిలో శరణుకోల పట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు భక్తులు పట్నం వేసేందుకు ప్రిపేర్ అయ్యారు. డమరుకం నాదాలతో ఒగ్గు పూజారులు రాగాలు ఆలపించడంతో ఆలయ ప్రాంగణం హోరెత్తిపోతోంది. మహిళలు శరీరమంతా పసుపు ధరించి డమరుకం పట్టుకొని గజ్జెల లాగులు ధరించి బోనం నెత్తిన పెట్టుకున్నారు. అందరు కలిసి ఆలయ ద్వారం ముందు నృత్యాలు చేస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. స్వామివారిని కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ గాజులు కొనుగోలు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేసేందుకు తయారు చేసిన వంటలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఐనవోలులో ముఖ్యంగా చూసినట్లయితే సంక్రాంతి నుండి ఉగాది వరకు కూడా ఈ 3 నెలలు జాతరా కాలంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులలో ఎక్కువ శాతం 90% మంది ఈ 3 నెలల కాలంలో వచ్చి స్వామివారికి ప్రతి ఆదివారం, బుధవారం వచ్చి అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటూ ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఈ పరమశివుడికి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం, తద్వారా భక్తులు లక్ష సంఖ్యలో పాల్గొని బోనము, పట్నము వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకునేందుకు రాజకీయ నేతలు, అధికారులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు అప్పచెప్పుకున్నారు. మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్ రావులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ సర్కార్ ఆలయాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందన్నారు. ఐనవోలు ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి 2 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సురేఖ. బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు సమర్పించిన బంగారంతో ఆభరణాలు చేయించి దేవుళ్లను ముస్తాబు చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఒక 2 కోట్ల నిధులు మాకు ఇచ్చినట్టయితే మేము కొన్ని రిపేర్స్ చేపించేటి ఉన్నవి, ఆ మండపం అది దాన్ని చేపించుకున్నామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం మాకు ఆల్రెడీ ఫండ్స్ అంతా కూడా మేము టెంపుల్స్కి కేటాయించడం జరిగింది. వచ్చే సంవత్సరం 100% వచ్చి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో తప్పకుండా 2 కోట్ల రూపాయలు ఈ ఐనవోలు దేవస్థానానికి మా తరఫున, ఎండోమెంట్ తరఫున ఇస్తానని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాను. ఐనవోలు మల్లన్న ఆలయంలో ఏర్పాట్లు బాగున్నాయన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇవాళ ఐనవోలు జాతరకు వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్న ధనం, ఆరోగ్యం, రాజకీయ జీవితం ఇచ్చాడని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 14 తారీఖు నాడు మేము ఐలేని మల్లన్నకు జాతరకు తప్పకుండా వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుంటాం. కొమిరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న ఇద్దరు మల్లన్నలు మాకు కులదైవం. మేము నా పుట్టేంటికలు కూడా కొమిరెల్లినే తీసిండ్రు. అప్పటి సంది కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వచ్చి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఏ కోరికలు కోరినా పర్ఫెక్ట్గా అన్ని రకాల కూడా మాకు సహకరించాడు. ఐనవోలు జాతరలో శివశక్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. ప్రతి సంక్రాంతికి వచ్చే స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు తీరుతున్నాయని భక్తులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సల్లంగా సూడు స్వామి, మళ్లీ ఏడాదికి వస్తామంటూ తిరుగు ప్రయాణం పడుతున్నారు భక్తులు.